అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా మా యువగలం అధినేత, యువ కార్యకర్త, జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా గాజువాక తెలుగు తరపు నుంచి అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా నారా లోకేష్ గారి సిద్ధాంతాలను మేము అనుగుణంలో తీసుకొని, ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయన సిద్ధాంతాలు మేము పరిగణలో పెట్టుకొని ఈరోజు కార్యకర్తే సంక్షేమం ఆయన ధ్యేయంగా భావించినటువంటి నారా లోకేష్ గారికి ఒక కార్యకర్తకి మేము తోడుండి ఆయనకి అన్ని వేళలా మేము తోడుంటామని చెప్పి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అగనంపూడి హాస్పిటల్లో కూడా ఇక్కడ పేషెంట్స్కి పళ్ళు, బ్రెడ్ అలాంటివి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆయన సిద్ధాంతాలను అనుగుణించి, ఆయన సిద్ధాంతాలను పరిగణలో తీసుకొని ఆయన బాటలో నడుస్తామని తెలుగు తరపు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఏదైతే కార్యకర్త చదువుకునే వారికి సహాయం చేయమని, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఈ మూడు కోసమే ఆయన పరితపిస్తూ రాష్ట్రంలో ముందడుగు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అనేక వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాంట్లో లోకేష్ గారు చాలా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఆయనకు హృదయపూర్వక మా గాజువాక తెలుగు తరపు నుంచి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మాకు పిలవగానే ఈ వార్డులో మాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించినటువంటి ఈ వార్డు 79వ వార్డు అధ్యక్షులు కర్ణం జగదీష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.